అంటే మనం పడిపోయేటట్టు మనల్ని ఆలోచన పుట్టించి శోధించేది వాడే. మనం పడ్డ తర్వాత అపరాధ భావంతో మనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసేది వాడే. అపరాధ భావం ఉండటం మంచిదే, కానీ అపరాధ భావం మనల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి, కానీ ఉరికి నడిపించకూడదు, ఆత్మహత్యకు నడిపించకూడదు, బలహీనతకు నడిపించకూడదు. మళ్ళీ చెప్తున్నా, అపరాధ భావం అసలు లేకపోయినా ప్రమాదమే. ఎన్ని పాపాలు చేసి కూడా ఏ ఫీలింగ్ ఉండదు. అలాగని అపరాధ భావం అతి అయినా ప్రమాదమే. ఆ అతి నిన్ను ఉరికొయ్యకు తీసుకెళ్ళిద్ది. నేను ఇంత పని చేశాను, నేను ఇంత అసహ్యమైన క్రియ చేశాను, ఇంత చండాలంగా ఆలోచించాను, నా బుద్ధి ఇంత పాడు బుద్ధి, నేను ఇంత దరిద్రం అనుకోలేదు, నా దగ్గర ఇంత నీచం ఉంది అనుకోలేదు, నేను ఇంత అసహ్యంగా ఉన్నాను అనుకోలేదు, నేను ఇంత చండాలంగా ఆలోచిస్తాను అనుకోలేదు, నేను ఇంత తప్పుడు పని చేస్తాను అనుకోలేదు. ఇంత చేసిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను పనికిరాను, దేవునికి పనికిరాను, ఇంత పని చేసిన నేను ఇతరులకు సువార్త ఏం చెప్పేది, ఇతరులకు మంచి నేనేం నేర్పేది, నా దగ్గరే ఇంత వీక్నెస్ ఉంది, ఇంత అసహ్యత ఉంది, ఇంత తప్పు ఉంది, ఇంత చండాలపు మనస్తత్వం నాది, నేను ఎట్లా పనికి వస్తాను దేవుని పనికి, అసలు నాలాంటోడు, నాలాంటిది ప్రాణాలతోనే ఉండకూడదు అన్న కాడికి తీసుకెళ్తాడు వాడు. అందుకే చాలా సీరియస్ బిడ్డ ఇది. అపరాధ భావం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, నేను పొరపాటు పడ్డానయ్యా, నీ రక్తముతో నన్ను గడుగు పరిశుద్ధపరచయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా.